ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నరసింహ శతకము శేషప్ప కవి విరచితమైనటువంటిది. మనం ఇప్పటికే దాదాపుగా ఒక 47 పద్యాలు చెప్పుకున్నాం. ఇంకా ఒక 53 పద్యాలు ఉన్నాయన్నమాట. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పద్యాలు శ్రద్ధ బాగా ఆలకించి, కాకపోతే మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మంచి పద్యాలు చెప్పాలా అంటే ఇలాంటి పద్యాలు మనకు వినేటటువంటి అవకాశం కూడా ఎప్పుడు కలగదు. మరి ఈ పద్యాలు చెప్పేటటువంటి వానికి నాకు పుణ్యం వస్తుంది, విని మీరు తరిస్తారు. మీకు కూడా ఆ శ్రీమన్నారాయణ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొదటి పద్యం ఈరోజు. హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము పక్షించి బ్రతుకుచుండు, అనువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ, కాసుని చేతిదొకటైన కాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇక నీకు దండిగా డబ్బుంది అని ఏ విధంగా డబ్బు వచ్చిందో చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఒక భక్తుడు చెప్పాడని అనుకున్నాం శేషప్ప కవి రూపంలో. హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండు. నీకు పర్యంకమైనటువంటి ఆదిశేషుడు ఉన్నాడే, అతనికేం కూలీ నాలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతడు గాలిని వాయువును భక్షించి ఉంటాడు ఆదిశేషుడు. అందువల్ల ఆదిశేషుని వలన కూడా నీకు ఖర్చు లేదు అని చెప్పడం అన్నమాట. అనువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట కొరుకుచుండు. నీకు వాహనమైనటువంటి కగరాజు పక్షరాజు గరుత్మంతుడున్నాడే, అతనికి కూడా నువ్వు మరి ఆ పక్షికి కూడా పక్షిరాజు గరుత్మంతునికి కూడా నువ్వు ఆహారం వగైరా పెట్టవలసిన అవసరం లేదు. అది కూడా నీకు ఖర్చేమీ లేదు. ఎందుకంటే గొప్ప పామును నోట కొరుకుచుండు. ఆ వైనతేయుడు గొప్ప పామును నోట పెట్టుకొని కొరుకుతూ ఉంటాడంటే తింటూ ఉంటాడు. అతనికి ఆహారం కూడాను పెట్టవలసిన అవసరం లేదు అని. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. ఇంకా నీ భార్య లక్ష్మీదేవి ఉన్నది కదా, ఆమె దినము అంటే ప్రతిరోజు నిత్యము పేరంటాలకు తిరుగుతూ ఉంటుంది. ఆ పేరంటాల్లో ఆమెకు ఏదైనా కూడా మరి కానుకలు కూడా ఇస్తారు కాబట్టి ఆమె కోసం కూడా పేరంటానికి పోతే ఏ రకరకాలుగా బట్టలు ఇవ్వడం చేయడం పెట్టడం, ఆమె కోసం కూడా నువ్వు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఇంకా నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. నీ భక్తులు కోటాను కోట్ల మంది ఉన్నారే, వాళ్ళంతా కూడా నిత్య పూజలు చేసి ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ప్రేమతో పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. బాగా వండినటువంటి అన్నాన్ని ఇంకా నువ్వేం కష్టపడకుండా వాళ్ళే బాగా వండినటువంటి ఆహారాన్ని నీ ముందు ఆకులో పెడతారు నైవేద్య రూపంలో. మరి వాటన్నిటిని కూడా నువ్వు ఆస్వాదిస్తూ ఉంటావు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండా. ఈ విధంగా హాయిగా నీవు భక్తులిచ్చేటటువంటి ఆ గ్రాసం దినసరి భత్యం నీకు జరుగుతూ ఉందయ్యా అంటున్నాడు
శ్రీ మహావిష్ణువును. కాసు నీ చేతితొకటైన కాదు వ్యయము. ఒక చిన్న కాసు అంటే చిన్న కొద్దిపాటి ధనం కూడా నీ చేతిది ఖర్చు కాదు. ఎట్ట నీ సంపద అంతా కూడా అట్లే ఉంటుంది. నీ ఇక్కడేమంటున్నాడు, మొదటేమన్నాడు, నీకు పర్యంకమైనటువంటి ఆదిశేషుడు గాలి మేస్తూ జీవిస్తూ ఉంటాడు. అతని కోసం మరి నీవు ఆహారం పెట్టవలసిన అవసరం లేదు. పవనము భక్షించి బ్రతుకుచుండు. ఇక అనువుగా నీకు వాహనమైన ఖగరాజు. ఈ పక్షరాజు ఉన్నాడే గరుత్మంతుడు, అతనికి అనువుగా బాగుగా గొప్ప పామును నోట కొరుకుచుండు. పామును నోట్లో పెట్టుకొని తింటూ ఉంటాడన్నమాట. అతనికి కూడా నువ్వు ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. మరి భార్య ఆమె కూడా పేరంటాలకు పోతుంది, ఆమె పత్యం కూడా ఆమె సంపాదించుకుంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నములు పెట్టుచుండ్రు. నిత్య పూజలకు నిన్ను పిలుస్తూ ఉంటారు నీ భక్తులంతా, కోటాను కోట్ల మంది. ప్రేమతో బాగా ఉడికినటువంటి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ. ఈ విధంగా హాయిగా నీకు గ్రాసం అంటే తినడానికి కావలసిన పదార్థాలు దినసరి భత్యము అంటాం కదా, అది ఈ విధంగా నీకు జరుగుతూ ఉంటే కాసు నీ చేతితొకటైన కాదు వ్యయము. నీ చేతి నుండి పైసా కూడా ఖర్చు కాదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరో పద్యం. పుండరీకాక్షణ రెండు కన్నుల నిండ నిన్ను చూసిడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంఛ తీరెడినట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంట పడకపోవుద మంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టి ఉన్నావ. వసుధలో పతిత పావనుడని వంచు ఏ పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఏమిటికి విస్తరించనీకింత కీర్తి ద్రోహినైనను నాకీపు దొరకకున్నా. భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. చక్కటి పద్యం చూడండి. పుండరీకాక్ష, పుండరీకం అంటే పద్మం, పద్మములంటి కన్నులు కలిగిన వాడ, నా రెండు కన్నుల నిండ నిన్ను చూసిడి భాగ్యమెన్నడయ్యా. నా కన్నులారా నిన్ను చూసేటటువంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుంది? వాసిగా నా మనోవాంఛ తిరిడినట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. వాసిగా ఘనంగా నా మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరేటట్లు మరి సొగసుగా అందంగా నీ రూపాన్ని నాకు చూపెట్టు స్వామి అంటూ ఉన్నాడు. పాపకర్ముని కంట పడకపోవుద మంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా. వీడు పాపాత్ముడు, వీడి కంట మరి పడకుండా తప్పించుకుందాము అని ఏమైనా నీవు పరుషమైనటువంటి కఠినమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకున్నావా అని కూడా అన్నాడు. వసుధలో పతిత పావనుడని వంచు ఏ పుణ్యవంతుల నోట పొగడ వింటి. ఈ లోకంలో ఈ భూమిలో పతిత పావనుడు నీ వంచు. పతిత పావనుడు చాలా పవిత్రమైనటువంటి పరిశుద్ధుడైనట్టుగా వాడుగా నేను విన్నాను. ఎవరి నోట? పుణ్యవంతుల నోట పొగడ వింటి. పుణ్యాత్ములంతా కూడా నిన్ను ఈ పరమాత్మ చాలా ప్రసిద్ధుడు, పవిత్రుడు అని పొగుడుతూ ఉంటే నేను విన్నాను. ఏమిటికి విస్తరించనీకింత కీర్తి. మరి ఇంత గొప్ప కీర్తి నీకు ఏ విధంగా వచ్చింది? ద్రోహినైనను నాకీవు దొరకకున్నా. అంటే ఇక్కడ ఏమిటంటే దుర్మార్గుడైతే మాత్రం నాకు కనబడనటువంటి నీకింత కీర్తి ఎలా వ్యాపించింది
నీకు ఎందుకు కనపడుతుందా, నువ్వు దుర్మార్గుడివి, అందుకని నా కీర్తి నీకు కనపడదులే అంటావేమో. అయినా కూడా ఎంత దుర్మార్గుడైనా అంత గొప్ప కీర్తి నీకున్నప్పుడు మరి నాకు ఏ విధంగా నీకు అంత కీర్తి వచ్చింది, నాకు కనపడకుండా ఎందుకు ఉంటుంది అంటే, నువ్వు ఏదైనా నాకు ఏదైనా ఇచ్చి నన్ను కాపాడు, నీ దర్శనం నాకు ఇచ్చి నన్ను కాపాడు అని ఈ విధంగా ఆయన అన్నాడు. దాని తర్వాత పలు రోగములకు నీ పాదతీర్థమే కాని వలదు మందులు నాకు వలదు. నాకు అనేక రకాల జబ్బులు ఉంటాయి, వాటికన్నిటికీ నీ పాదతీర్థమే, నీ పాదాలపైన అర్చించేటటువంటి జలమే కావాలి, అదే నాకు మందు అని చెప్పడం. వలదు మందులు నాకు వలదు. ఆ రోగాలకు నాకు ఔషధాలు అవసరం లేదు అంటూ ఉన్నాడు. చెలిమి చేయుచు నీకు సేవ చేసేదగాని, నీకు ప్రేమతో దాని తర్వాత స్నేహంగా నీకు సేవ చేస్తాను. నీ దాసకోటిలో నిలుపవయ్యా, నీకు భక్తులు కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నన్ను కూడా ఉండేలాగున చూడు స్వామి అంటూ ఉన్నాడన్నమాట. గ్రహ భయంబునకు చక్రము తలచెదగాని ఘోర రక్షలు కట్ట కోరనయ్యా. గ్రహ భయంబునకు అంటే పిశాచాదులు అంటాం కదా, గ్రహాలు సోకాయేమో అని, అలాంటి భయం కలిగినప్పుడు చక్రము తలచెదగాని, సుదర్శన చక్రాన్ని తలుచుకుంటాను, వాటిని అన్నింటినీ పోగొట్టమని ఘోర రక్షలు కట్ట కోరనయ్యా. భయంకరమైనటువంటి రక్షలు కడుతూ ఉంటారు చూడండి, అవి కట్టుకోవాలని నేను కోరుకోను. ఈ పిశాచాదులు వస్తే ఆ సుదర్శన చక్రమే వాళ్ళను హరింపజేస్తుంది అని అనుకుంటానే కానీ ఘోర రక్షలు కట్ట కోరనయ్యా. ఆ రక్ష రేకులు తీసి ఓ తాడు కట్టి కడుతూ ఉంటారు కదా, భయంకరమైనటువంటి అలాంటి ఆ రేకులు నేను కట్టనయ్యా. పాము కాటుకు నిన్ను భజన చేసేదగాని దాని మంత్రము నేను తలపనయ్యా. పాము కాటు కరిస్తే మంత్రం చెప్పి ఆ పాము కాటు విషం విరుగుడు చేస్తూ ఉంటారు, కానీ పాము కాటుకు నిన్ను భజన చేసేదగాని, పాము కాటు అయితే నిన్ను భజిస్తూ కూర్చుంటాను కానీ, నీ సేవిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ స్తోత్రం చేస్తూ ఉంటాను కానీ దాని మంత్రము నేను తలపనయ్య. పాము కాటుకు వేసేటటువంటి మంత్రాన్ని నేను కోరుకోను, దాని గురించి నేను ఆలోచించను, తలపను అంటూ ఉన్నాడు. దొరికితివి నాకు దండి వైద్యుడవు నీవు, గొప్ప వైద్యుడు నాకు దొరికినటువంటి గొప్ప వైద్యుడు నీవేను అంటున్నాడు. 1000 కష్టాలు వచ్చినా వెరవనయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను భయపడను, నీవు నాకు వైద్యుల్లాగా ఉంటావు కాబట్టి అని. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హరి ఓం తత్సత్.